మీకు ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేసి చాక్లెట్ ఇస్తాం. కెమెరామెన్ సార్ రెడీ. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఒకరోజు కరెంట్ పోయింది, అగ్గిపెట్టెలో ఒకే ఒక పొల్లు ఉంది. సో క్యాండిల్ వెలిగిస్తారా, స్టవ్ వెలిగిస్తారా? ఏది మొదట వెలిగిస్తారు? క్యాండిల్ వెలిగిస్తారా, గ్యాస్ స్టవ్ వెలిగిస్తారా? కరెంట్ పోయింది, అగ్గిపెట్టెలో ఒకే ఒక పొల్లు ఉంది. స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి దాంతో క్యాండిల్ వెలిగించుకోవచ్చు కదా, అప్పుడు వంట కూడా చేసుకోవచ్చు. క్యాండిల్ వెలిగించి దాంతో స్టవ్ వెలిగించు. అది కాదు. కరెంట్కి దీనికి సంబంధం ఏంటి ఫస్ట్? కరెంట్ పోయిందబ్బా, ఒకే ఒక అగ్గిపెట్టె ఉంది, ఆ అగ్గిపెట్టెలో ఒకే ఒక పొల్లు ఉంది. ఫస్ట్ క్యాండిల్ వెలిగిస్తారా, గ్యాస్ స్టవ్ వెలిగిస్తారా? యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? 5 మై ఆన్సర్ ఇస్ క్యాండిల్. 4 1 hour later. క్యాండిల్ అగ్గిపుల్ల వెలిగిస్తాం. చాలా ఫేమస్ రైట్ ఆన్సర్. చిటికలే. ఓకే, ఇంకొకటి. 9కి 1 కలిపితే 10 వస్తుంది కదా, అలాగే 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలి. అలా 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలి. అక్కడి నుంచి కమన్ 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలా? యాక్చువల్గా 9కి 1 కలిపితే 10 వస్తుంది. అలాంటి 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలి. అది ఎలా? కమన్ ట్రై. నాకు బుర్రలేదు, నువ్వే చెప్పాలి. నాకు క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. థింక్. మీరు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నారు. 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలి. 9 ఇలా రాస్తాం కదా, దాని నుంచి ఇలా తీసి ఒకటి పక్కన పెడితే ఏంటి బాబా అన్న ఇంకోసారి? 9 ఇలా రాస్తాం కదా, దాని నుంచి ఇలా తీసి ఒకటి పక్కన పెడితే నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. వాట్ ఏ లాజిక్! అసలు లాజిక్ లెస్ ఇది. స్కిప్. ఆన్సర్ స్కిప్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకొకటి, ఇది బాగా ఫేమస్. మీ నాన్నగారి చెల్లెలి భర్త, అత్తగారు ఏకైక కొడుకు, మీకు ఏమవుతాడు? మీ నాన్నగారి చెల్లెలి భర్త, నాన్నగారి చెల్లి భర్త, అత్తగారికి ఏకైక కొడుకు, మీకు ఏమవుతారు? మావయ్య వాళ్ళ అత్తగారు. అది ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి మళ్ళీ అత్తగారా? నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మీ నాన్నగారి చెల్లెలి భర్త, అత్తగారు ఏకైక కొడుకు, మీకు ఏమవుతారు? చెల్లెలి భర్త. ఆప్షన్స్ ఏమన్నా? ఏ తమ్ముడు, బి మావయ్య, సి అల్లుడు, డి నాన్న. ఆప్షన్స్: ఏ అల్లుడు, సారీ, ఏ తమ్ముడు, బి మావయ్య, సి అల్లుడు, డి నాన్న. ఆప్షన్స్ రైట్ ఆన్సర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి అదే లాస్ట్. గాలిలో 5 పావురాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 4 గుడ్లు పెడుతుంది. గాలిలో మొత్తం ఎన్ని గుడ్లు ఉంటాయి? గాలి ఎందుకుంటే కింద పడుతుంది. యాక్చువల్గా అదే, ఇంకొంచెం దగ్గరికి. పగిలిపోతాయి, ఏం గుడ్లు ఉండవు, కింద పడిపోతాయి కదా. కాదు, ఇంకోటి. గాలిలో పావురాలు ఉన్నాయి. 5 4 గుడ్లు పడతాయి. మొత్తం ఎన్ని గుడ్లు ఉంటాయి? 20 కింద పడిపోతే పగిలిపోతాయి కదా. 0 కదా? 0 ఎందుకు? పగిలిపోతాయి కదా, కింద పడతాయి. నో. పావురం 4 గుడ్లు పెట్టలేదా? పెడుతుంది. 4 మగ పావురాలు ఉన్నాయా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కాదు, అసలు గాల్లో గుడ్లు ఎలా పెడతాయి? కింద కదా పెడతాయి గుడ్లు.
అలా వెళ్తూ వెళ్తూ గుడ్ వేయచ్చు కదా. అదే అసలు గుడ్డు కింద కూర్చోకుండా ఏ కోడి పెట్టింది గుడ్డు మీకు అసలు? కోడి పెట్టదేమో, పావురం పెట్టిద్దేమో. ఏ లాజిక్ ప్లీజ్ డూ ఫాలో పర్ణికా వ్లాగ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.